మీరు న్యాయవాదిని అడగండి, ఎవరైనా అడగండి. మీరు ఈ ఒక రకమైనటువంటి ఒక తొందరపడి ఎందుకు మీరు తీసుకువచ్చారు? ఒక 10-15 రోజులు అవదా, 3 నెలలు పూర్తిగా అవుతుండే కదా. ఈరోజు నేను వాదన నిన్న ఇవాళ పూర్తిగా వాదన విన్నా నేను ఆన్లైన్లో. ఆ ఆన్లైన్ అయిన వాదనలో ఇదే వచ్చింది, మీరు ఎందుకు వెయిట్ చేయట్లేదు, ఎందుకు తొందరపడుతున్నారని చెప్పేసి. దానికి సమాధానం లేదు. ఇది ఈ యొక్క ప్రభుత్వం తీరు. ప్రతిదీ కూడా రాజకీయ కోణంతో ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత నష్టం జరిగింది ఒక సామాజిక వర్గానికి అనేది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే బీజేపీ అడ్డుకుంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అడ్డుకుంటున్నాడు, వాళ్ళు అడ్డుకుంటున్నారు, వీళ్ళు అడ్డుకుంటున్నారు, పేర్లు మాత్రం తీయటమే. కానీ అసలు మీరు అక్కడ మైండ్ అప్లై చేశారా? మీరు తలకాయలు పెట్టుకుని పనిచేశారా? వాస్తవంగా తెలుగులో మాట్లాడాలంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ లేదు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి. కాబట్టి ఈ పరిస్థితి ఈరోజు వచ్చింది. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా 42% రిజర్వేషన్కు కట్టుబడి ఉంది. మీరు సుప్రీంకోర్టు అయినా పోతారా, ఎక్కడ పోతారా? దీంట్లో ఉన్నటువంటి ఒక లీగల్ లిచుకుల్ని మీరు, ఎందుకంటే మీరు చెప్పారు, ప్రామిస్ చేశారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషను మీరు చేశారు. ఇది మీ బాధ్యత. ఈ రకమైనటువంటి ఒక ఏదైతే పరిస్థితి వచ్చో దాన్ని ఆ అడ్డుని తొలగించే బాధ్యత మీది. కానీ ఇప్పుడు మీరు చేసింది మొత్తము, బిల్ తెచ్చింది మీరు, డిక్లరేషన్ తెచ్చింది మీరు, ఆర్డినెన్స్ తెచ్చింది మీరు, సవరణ తెచ్చింది మీరు, చివరికి మా మీద దోషి బ్లేమ్ చేస్తారా? కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని నేను చెప్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రకమైన రాజకీయాలు చేయకండి. ప్రజలతోని చిత్తశుద్ధితో మీరు రాజకీయాలు చేయాలి. అంతేగాని అప్లిప్మెంట్ అది బీసీస్ ఉండాలి, కానీ వాళ్ళతోని రాజకీయాలు చేయకూడదని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఒక పూర్తిగా కోర్టులో జరిగినటువంటి ఒక నిర్ణయానికి, ఆ ఫలితానికి రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను.